ఈరోజు 20 నుండి 25 వయసులోనే చాలామంది ఇలా అంటున్నారు. అన్నం తిన్నా బలం రావడం లేదు, ఎప్పుడూ అలసట నీరసంగా ఉంటుంది, స్కిన్ గ్లో లేదు, జుట్టు ఊడిపోతూ ఉంది. అసలిలా ఎందుకు జరుగుతోంది అని ఎప్పుడైనా అనుకున్నారా? మన అమ్మమ్మల కాలంలో వాళ్లు పొలంలో పనిచేసేవారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసినా ఇంత అలసట, ఇంత బలహీనత, ఇంత విటమిన్ లోపం ఉండేది కాదు. అయితే వాళ్లు ఏం ప్రత్యేకంగా తిన్నారని? వాళ్లు ప్రోటీన్ షేక్స్ తాగారా? మల్టీవిటమిన్ క్యాప్సూల్స్ వాడారా? లేదు. వాళ్లు ఎప్పుడూ చేసింది ఒక్కటే, గంజిని ఎప్పుడూ పారేలేదు. మనం మరిగిన తర్వాత ఆ తెల్లని నీటిని, అదే ఆ గంజిని సింక్లో పోస్తాం. ఇప్పుడు మీరే ఆలోచించండి, వాళ్లు తెలివిగా ఉన్నారా లేక మనమే ఏదో తప్పు చేస్తున్నామా? ఇప్పుడీ విషయం ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. మీ కారు స్టార్ట్ అవ్వాలంటే ఏం కావాలి? స్పార్క్ ప్లగ్. విటమిన్స్ కూడా అలాంటివే. మన శరీరమనే యంత్రానికి విటమిన్ బి గ్రూప్ స్పార్క్ ప్లగ్ లాంటిది. బియ్యం మరిగేటప్పుడు అందులో ఉన్న విటమిన్ బి1, బి3, బి6, కొన్ని మినరల్స్ నీళ్లలోకి జారిపోతాయి. ఎందుకంటే అవి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. సాధారణంగా చెప్పాలంటే నీటిలో కరిగే పోషకాలన్నమాట. అంటే మీరు గంజి పారేస్తే మీరు స్పార్క్ ప్లగ్లను తీసేసి కారు స్టార్ట్ అవ్వాలని ఎదురు చూస్తున్నట్లే. మీ ప్లేట్లో మిగిలేదేమిటి? కేవలం స్టార్చ్ కార్బ్స్. అంటే శక్తివ్వడానికి అవసరమైన అసలు మెకానిజం నీళ్లలోనే పోయింది. ఇప్పుడు గంజిలోని అసలు ప్రయోజనాలు చూద్దాం. గంజి తాగితే శరీరానికి త్వరగా శక్తి అందుతుంది. విటమిన్ బి గ్రూప్ నరాల పనితీరుకు చాలా అవసరం. ఎప్పుడూ నీరసం అనిపించేవారికి ఇది సహజ టానిక్. జీర్ణశక్తి మెరుగుపడడం. గంజి సాఫ్ట్గా ఉంటుంది. పేగులకు ఇబ్బంది లేకుండా శరీరం గ్రహిస్తుంది. పిల్లలకు మరియు వృద్ధులకు ఉత్తమం. ఎందుకంటే ఇది పోషక విలువలు కలిగినది కాబట్టి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి, గంజి అంటే కేవలం పేదవారి ఆహారం కాదు, ఇది పోషకాల సారం. ఇప్పుడు చాలామంది చేసే తప్పులు చెప్పాలి. అన్నం మరిగిన తర్వాత నీళ్లు పూర్తిగా వడకట్టడం, గంజిని పారేసి తర్వాత బలహీనతకు టాబ్లెట్లు కొనడం. చాలామంది అనుకుంటారు కేవలం గంజి తాగితేనే ఆరోగ్యం వస్తుంది అని. అది కూడా తప్పు. గంజి ఒక భాగం మాత్రమే, పూర్తి ఆహారాన్ని భర్తీ చేయదు. మన లక్ష్యమేమిటి? వృధా కాకుండా పోషకాన్ని ఉపయోగించుకోవడం. ఇప్పుడు క్లియర్ యాక్షన్ ప్లాన్ చెప్తాను వినండి. అన్నం వండేటప్పుడు ప్రెషర్ కుక్కర్ ఉపయోగించండి. నీళ్లు అన్నంలోనే కరిసిపోతాయి. గంజి మిగిలితే పారేకండి. ఇలా వాడండి. చిటికెడు ఉప్పు వేసుకుని తాగండి. చిన్నపిల్లలకు ఓ గ్లాస్ తాగడానికివ్వండి. ఇప్పట్నుంచి 7 రోజులు రోజుకి కనీసం అరకప్పు గంజి తాగండి. మీరు గమనించాల్సింది, అలసట తగ్గిందా? జీర్ణశక్తి మెరుగుపడిందా? ఉదయం లేవగానే ఫ్రెష్గా ఉన్నారా? ఏం మార్పు గమనించారో కామెంట్లో చెప్పండి. మన ఆరోగ్యం బయట దొరికేది కాదు, మన ఇంటి వంటింట్లోనే ఉంది. మన అమ్మమ్మలు చేసిన చిన్న చిన్న అలవాట్లు ఇప్పటికీ సైన్స్ సమర్థిస్తోంది. ఇకపై గంజి పారేస్తారా లేక ఉపయోగిస్తారా? మీ ఇంట్లో గంజిని ఎలా వాడతారు? కామెంట్లో చెప్పండి. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సహజ ఆరోగ్య రహస్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మన సంప్రదాయం, మన ఆరోగ్యం, మన బలం. ధన్యవాదాలు.